తాకట్టులో ఉన్న గోల్డ్ విడిపించి ఈ రోజు ఆన్లైన్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 6304853377. కర్నూలు కలెక్టరేట్ దగ్గర విఆర్ఓల ఆందోళనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 3 గంటలుగా ఆందోళన కొనసాగుతోంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వెంకాయపల్లిలో సచివాలయ వాటు రెవెన్యూ సెక్రటరీ హుస్సేన్ ఉరేసుకుని సూసైడ్ చేసుకోవడం ఈ ఆందోళనకు కారణమైంది. తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ మరొక ఇద్దరు తన చావుకు కారణమంటూ హుస్సేన్ సూసైడ్ నోట్ రాశాడు. చెప్పుకోలేని విధంగా టార్చర్ పెడుతున్నారని నోట్లో పేర్కొన్నాడు. వెన్నెముకకు ఆపరేషన్ జరిగిందని చెప్పినా బూత్ లెవెల్ ఆఫీసర్గా వేశారని, ఫీల్డ్లో తిరగలేనని చెప్పినా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన చావుకు కారణమైన వారి పేర్లు కేసులో రాయించాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు హుస్సేన్. రైట్, కర్నూలు కలెక్టరేట్ దగ్గర విఆర్ఓల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్. అక్షయ, కర్నూలు కలెక్టరేట్ ముందు దాదాపు 3:30 గంటలుగా విఆర్ఓల సంఘం ఆందోళన చేస్తుంది. ఇవాళ వెంకాయపల్లిలో వార్డు రెవెన్యూ సెక్రటరీ హుస్సేన్ చెట్టు పురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హుస్సేన్ అనారోగ్య పరిస్థితి కారణంగా బిఎల్ఓ విధులు నిర్వర్తించలేను, తను బిఎల్ఓ విధుల నుంచి మినహాయించాలని ఎంఆర్ఓ రవికుమార్ని వేడుకున్నాడు. దాంతోపాటు ఇతర అధికారులను కూడా విన్నవించినప్పటికీ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బిఎల్ఓ విధులు కేటాయించారు. 3 వార్డులకు బిఎల్ఓ విధులు భరించలేక తనకి ఇప్పటికే వెన్నుపోటు సర్జరీ అయింది, ఫీల్డ్లో తిరగడం కష్టంగా ఉంది, తను మినహాయించాలని కోరినప్పటికీ అధికారులు వినకపోవడంతో ఇవాళ చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విఆర్ఓల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ను ముట్టడించారు. 11 గంటలను కూడా కలెక్టరేట్ చుట్టూ ఉన్న రోడ్లను దిగ్బంధనం చేశారు. వాహనాలు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. హుస్సేన్ మృతదేహంతోనే కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి నచ్చజెప్పినప్పటికీ విఆర్ఓల సంఘం ఏమాత్రం వినలేదు. విఆర్ఓలకు బాధ్యతలు ఎక్కువయ్యాయి. మనం చూడొచ్చు, మృతదేహాన్ని ఇక్కడ కలెక్టరేట్ ముందు ఉంచి ఆందోళన చేస్తున్నారు. విఆర్ఓలకు పని భారం ఎక్కువైంది, సంబంధం లేని పనులన్నింటినీ అప్పగిస్తున్నారు. దీంతో కుటుంబంలో గంట సేపు కూడా గడపలేని పరిస్థితి. ఇంటికి వెళ్తే తినడానికి కూడా సమయం ఉండట్లేదు, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా సమయం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ఆందోళన దిగింది. హుస్సేన్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి బోరున విలపిస్తున్నారు. విఆర్ఓల సంఘం అయితే ఇప్పటికిప్పుడే తమకు రాతపూర్వకంగా హామీలు ఇవ్వాలి, తమకు అనవసరమైన విధులు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద చర్చలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు అలాగే విఆర్ఓల సంఘం ప్రతినిధులు కూడా కలెక్టర్తో చర్చలు జరుపుతున్నారు. మృతుడి కుటుంబానికి కారుణ్య నియామకం కింద చేపట్టిన ఉద్యోగం ఇస్తాము, అట్లాగే ఆర్థిక సహాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే విఆర్ఓల సంఘం ప్రతినిధులు అయితే పట్టుబట్టారు. రాతపూర్వకంగా హామీ కావాలి, విఆర్ఓల పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 3:30 గంటలుగా కలెక్టరేట్కి వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేయడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. కలెక్టరేట్ ఎదురుగానే ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది, ఎక్కువగా అంబులెన్స్లు రోగులు అక్కడికి వస్తుంటారు, వారికి కూడా ఇబ్బందికరంగా ఉంది. మొత్తం మీద కలెక్టరేట్ వద్ద 3 గంటలుగా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. అక్షయ. ఓకే చంద్రశేఖర్.